మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన కాళహస్తి పోలీసు వారు ఈ స్నాచింగ్ అఫెన్సెస్ సంబంధించి ఒక ముగ్గురు అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము చూసినట్లయితే తిరుపతి జిల్లాలో గత నెలలో దాదాపు ఒక 5-6 స్నాచింగ్ కేసెస్ పలు ప్రదేశాల్లో రిపోర్ట్ కావడం, దాని మీద జిల్లా వ్యాప్తంగా కూడా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఆధ్వర్యంలో మనం దాదాపు ఒక 20 మంది కానిస్టేబుల్స్ ని కేవలం ఈ స్నాచింగ్ కోసము, స్నాచింగ్ కేసెస్ డిటెక్షన్ కోసము ఫామ్ చేయడం జరిగింది. ఈ ఫామ్ చేసిన టీమ్స్ ఏం చేశామంటే అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మానిటర్ చేసినప్పటికీ ఆ సంబంధిత అధికారుల పర్యవేక్షణలోనే వాళ్ళ ఏరియాలో వర్క్ చేసే విధంగా, ఫోకస్గా చేసే విధంగా మనము చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా శ్రీకాళహస్తి డిఎస్పీ గారు, వాళ్ళ 1 టౌన్ ఇన్స్పెక్టర్, వాళ్ళ టీం అందరూ కలిపి మనకు ఒక ముగ్గురు అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో మారన్, మాణిక్యం అండ్ రాజా అని చెప్పి ముగ్గురు. దీంట్లో మారన్ ప్రధానంగా వీళ్ళ లీడర్. ఇతను తమిళనాడు చెన్నైకి సంబంధించిన వ్యక్తి. మనకు మాణిక్యం వచ్చి వెంకటగిరికి సంబంధించిన వ్యక్తి. అట్లాగే రాజా వచ్చి ఇక్కడ కాళహస్తికి సంబంధించిన వ్యక్తి అనమాట. వీళ్ళు దాదాపు 7 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒకరికొకరు పరిచయం. లాస్ట్ 5 ఏళ్ళ నుంచి కూడా మన దగ్గర అఫెన్సెస్ చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళ మీద 7 కేసులు ఒకరి మీద, మారన్ మీద 5 కేసులు మాణిక్యం మీద ఉన్నాయి. మనం ఏమంటే మన ఈ స్నాచింగ్ సంబంధించి మొత్తం అసలు జిల్లాలో ఈ స్నాచింగ్ చేసేటటువంటి అఫెండర్స్ ఎంతమంది ఉన్నారని చూస్తే మన తిరుపతి జిల్లాలో దాదాపు 55 మంది స్నాచర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి స్నాచర్స్. ఇదే కాకుండా మన నెల్లూరులో ఉన్నటువంటి వారు, చిత్తూరులో ఉన్నటువంటి వారిని కూడా మనం చూసి వీళ్ళందరినీ కూడా అసలు ఎక్కడున్నారు ప్రస్తుతం, వాళ్ళ వేరే బోర్డ్స్ కావచ్చు, వాళ్ళ ప్రజెంట్ యాక్సిడెంట్స్ అన్ని చెక్ చేసే ప్రాసెస్లో మనం వీళ్ళ గురించి ఎఫర్ట్స్ చేస్తూ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో వీళ్ళ నుంచి మనకు 6 కేసెస్ మనకు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. దాదాపు 140 గ్రాములు వాళ్ళ నుంచి రికవరీ కూడా చేశాము. 6 కేసులకు సంబంధించి 6 చైన్లు, దాదాపు 140 గ్రాములు. ఈ 140 గ్రాముల యొక్క వర్త్ దాదాపు 13 లక్షల వర్త్ ఈ అన్నమాట. సో ఈ విధంగా స్నాచింగ్ సంబంధించి ఈ మారన్ చూస్తే మన దగ్గర కేసెస్ ఏమో కానీ అతను ఇతను క్రిమినల్ హిస్టరీ చూస్తే అతని మీద దాదాపు 40-50 కేసులు ఉన్నాయి. బాగా నోటోరియస్ అఫెండర్, ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈరోజు అతనితో పాటు ఉన్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు మనము వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం అనుకున్న టార్గెట్ ప్రకారం ఈ స్నాచింగ్ కేసెస్లో అఫెండర్స్ పట్టుకున్న దీని మీద మా వాళ్ళు కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యి ఓ మంచి టీంని పట్టుకోవడం, గ్యాంగ్ని పట్టుకున్నారు. కాబట్టి మా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కావచ్చు, డిఎస్పీ కాళహస్తి మూర్తి గారు కావచ్చు, సిఐ 1 టౌన్ గోపి, వాళ్ళ టీం అందరికీ కూడా తిరుపతి జిల్లా పోలీసు శాఖ నుంచి వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ స్నాచింగ్ సంబంధించి కూడా ఇంకా అఫెండర్స్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం. త్వరలో ఇంకొంతమంది పట్టుకునే విధంగా కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. స్నాచింగ్ కేసెస్ లేదు, మన జిల్లాలో పెట్టాం టీం. మన జిల్లాలోనే 20 మందిని పెట్టాము. 20 మంది ఇప్పుడు దాకా ఇందాక నేను చెప్పినట్టు తిరుపతి 55 మంది ఉన్నారు. 55 మందిలో ఇప్పుడు దాకా దాదాపు 40 మందిని మనం గుర్తించి వాళ్ళ యొక్క ప్రజెంట్ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్, వాళ్ళ మళ్ళీ ఫింగర్ ప్రింట్స్, ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటరాగేషన్ రిపోర్ట్స్ అన్నీ తయారు చేస్తున్నాము. అట్లాగే ఇది అయిన తర్వాత మిగతా చిత్తూరు కావచ్చు, నెల్లూరు కూడా అవి కూడా చేసి మనము వాళ్ళందరినీ కూడా చేస్తాం. అంటే ఒక్కసారిగా మొత్తంగా అందరినీ కానీ మనం టచ్ చేసినట్లయితే వాళ్ళ ప్రజెంట్ వేరే బోర్డ్స్, వాళ్ళ యాంటిసిడెంట్స్ వెరిఫై చేసినట్లయితే మనకు వాళ్ళ మీద కొంత బెటర్ నిఘా ఉండేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఫర్దర్గా అఫెన్సెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళని మనం ప్రివెంట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే వీరి మీద ప్రపోజ్ చూస్తాం, అది ఒకసారి డిస్కస్ చేసి దాని ప్రకారం చేస్తాం. ఎందుకంటే వీడు యాక్చువల్గా చెన్నైకి సంబంధించిన వాడు. ఈ మారన్ ప్రధానంగా చెన్నైకి సంబంధించిన వాడు. ఇంకోటి మాణిక్యం మన వెంకటగిరికి సంబంధించిన వాడు. చూస్తాం, పీడీ యాక్ట్ అంటే బాగా సీరియస్ చేయాలి. అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయం, మొన్న కూడా ఆదివారం మనము కృష్ణప్ప రాజేష్ అని చెప్పి ఇంకొక అఫెండర్ని కూడా పట్టి మనం చూపించడం జరిగింది. దాదాపు 4 కేసులు మనం అతని నుంచి కూడా రికవర్ చేశాము. సో క్రైమ్ సంబంధించి మనం కొంత గట్టిగా ఎఫర్ట్స్ చేస్తున్నాము. అవుతాయి, ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా కొన్ని డిటెక్షన్స్ అవుతాయని చెప్పి నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ విధంగా కొంచెం వర్క్ చేస్తున్నాము.
అదేనండి, అది అంటే మనము చేయవలసినటువంటి పోలీసింగ్ ఏదైతే ఉందో కొంత ఇటువంటి అఫెండర్స్ మీద నిఘా కావచ్చు, ప్రోయాక్టివ్గా పోలీస్ యొక్క పాట్రోలింగ్ కావచ్చు, మామూలు రెగ్యులర్ పాట్రోలింగ్తో పాటు డ్రోన్తో కూడా సహాయంతో కూడా మనం చేసి ఒక కైండ్ ఆఫ్ తీసుకొని రాగలిగాం. మీరు అన్నట్టు చాలా వరకు కొంతవరకు చాలా వరకు అన్న కానీ కొంతవరకు తగ్గుతున్నాయి. ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది, అంటే మేము క్రైమ్ తగ్గించాల్సిన అవసరం ఉంది, మా నిఘా కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. అంటే చాలా బాగుంది డ్రోన్ది. నిన్న కూడా డ్రోన్ తోటి చేసినప్పుడు మనకు అవుట్స్కట్స్లో ఒక రిమోట్ లొకేషన్లో ఒక 3 పిల్లలు కూర్చొని గాంధాలు స్మోక్ చేస్తున్నారు. దాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి వెంటనే వెళ్ళి పట్టుకొని రావడం జరిగింది. మొన్న రోడ్డు మీద బర్త్డే చేస్తుంటే మనం వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఏదో ఒక మూల ఎక్కడో చోట మనం వెళ్ళిన చోటల్లో కూడా అక్కడ ఈ అంటే పబ్లిక్ న్యూసెన్స్ కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఏది కానీ మనం గుర్తించడం, వెంటనే స్పందించడం, వాళ్ళని తీసుకొని రావడం వల్ల డెఫినెట్గా సొసైటీలో దానివల్ల మంచి ప్రజలకి ఆ భరోసా అయితే డెఫినెట్గా ఉంది. ఇంకా మరింత కష్టపడి ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆకతాయిలందరికీ ఒకటే కదా మనం చెప్పేది, ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుపతి ఏమంటే మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ డెస్టినేషన్. అందరూ మన దేశం కావచ్చు, ప్రపంచం అంతా కూడా ఒక గర్వించదగేటటువంటి పట్టణం. సో ఏదైతే దీని యొక్క శాంక్టిటీ ఏదైతే ఉందో ఈ ప్లేస్కి, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఇక్కడ లేనిపోని ఆకతాయి వేషాలతోటి, అనవసరమైన ఆకృత్యాలతోటి మన తిరుపతి జిల్లాకి కానీ చెడ్డ పేరు తెచ్చే విధంగా మనం ప్రవర్తించకూడదు. సో కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పట్టణాన్ని సేఫ్గా, సెక్యూర్డ్గా బయట నుంచి వచ్చే యాత్రికులకి వచ్చినందుకు వాళ్ళకు మంచి అనుభూతిగా మిగిలిపోయే విధంగా ఉండాలి. అంతేగాని ఏదో ఒక సమస్యతోటి మనం చేసినటువంటి చర్యలతోటి వాళ్ళు ఇబ్బంది పడి వెళ్ళేటట్లు ఉండకూడదు. కాబట్టి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాము. ఎవరైనా కానీ చట్టాన్ని అతిక్రమించి చేసినట్లయితే మటుకు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం.